హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్ కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం ప్రధానంగా 2024 నవంబర్ నెలలో సంభవించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్లో బిట్ల రూపంలో మనం చర్చించుకుందాం. ఇక్కడ నుంచి ఒక్కొక్క నెలకు సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి బిట్లను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మంత్ వైజ్గా. సో మొట్టమొదటిగా నవంబర్ కరెంట్ అఫైర్స్ని, అంటే నవంబర్ నెలలో జరిగినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనలను కరెంట్ అఫైర్స్ రూపంలో బిట్ల రూపంలో మనం చర్చించుకుందాం. మరి ముందుగా మన అప్టెక్ జాబ్స్లో వచ్చినటువంటి కోర్సుల గురించి నీకు కొంచెం వివరిస్తాను. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ కోర్సు, అదేవిధంగా మనకి షార్ట్ కోర్సులను అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి ఈ ఫుల్ కోర్స్ తీసుకుంటే పూర్తిగా టాపిక్ వైజ్గా వీడియోలు ఇస్తూ, టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం డీటెయిల్డ్గా మీకు కోర్స్ అందించడం జరుగుతుంది. కేవలం 999 రూపాయలకు మాత్రమే. దీని వ్యాలిడిటీ మనకి 6 నెలలుగా ఉంటుంది. అదేవిధంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్కి సంబంధించి తీసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుంది. కేవలం 999 రూపాయలే. ఇక్కడైతే మీకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి దాదాపు 10 గంటల వరకు సబ్జెక్టుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, టెస్టులు నిర్వహిస్తూ, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇలా మీకు ప్రతి అంశాన్ని ఈ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అదేవిధంగా ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్కి నోటీస్ ఇవ్వటం అనేది జరిగింది. ఇక టెట్ డిఎస్సి, ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఇప్పుడు ఎక్కువగా, అంటే అటు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రావడానికి రెడీగా ఉంది, అదేవిధంగా మన తెలంగాణలో టెట్ అనేది నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ రెండింటికి ఉపయోగపడే విధంగా మీకు ఎస్జిటి కోర్సుని 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి 999 రూపాయలకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి, అదేవిధంగా మెథడాలజీకి సంబంధించి, అంటే స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీకి సంబంధించి మీకు 1499 తోటి కోర్సును మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉంటాయి. అయితే ముందుగా మీరు ఫ్రీ వీడియోస్ ఉంటాయి, ఆ ఫ్రీ వీడియోస్ చూడండి. నచ్చితే అప్పుడు మనం కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ప్రశ్న, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేటెడ్? ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉందండి? కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ. సో ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్. బట్ ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఈ యొక్క ప్రాణహిత అభయారణ్యం, వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది, లేదా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం అనేది ఉంది. రైట్. సెకండ్ క్వశ్చన్, వేర్ వాజ్ ద క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికన్ కాన్ఫరెన్స్ CHAC 2024 హెల్డ్? క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ CHAC 2024 ఎక్కడ జరిగింది? అంటే ఆఫ్రికా ఖండాలకు సంబంధించినటువంటి వాతావరణాలకు సంబంధించినటువంటి సమ్మిట్ మన 2024కు సంబంధించి ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. జింబాబ్వే, కెమెరూన్, అంగోలా, కాఠ్మండు. ఈ ఆప్షన్స్లో మనం ఈ కాఠ్మండుని తీసేయచ్చు. ఎందుకని? కాఠ్మండు నేపాల్ రాజధాని కాఠ్మండు, కాబట్టి ఇది ఆఫ్రికా కాదు. కాబట్టి 3 ఆప్షన్స్లో ఒకటి ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే 3 ఆఫ్రికన్ కంట్రీస్ కాబట్టి. మరి ఎక్కడ క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికన్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగిందంటే జింబాబ్వేలో నిర్వహించడం జరిగింది. జింబాబ్వేలోని హరారేలో ఈ యొక్క క్లైమేట్ అండ్ హెల్త్ కాన్ఫరెన్స్ అనేటువంటి సమిట్ జరగటం జరిగింది. ఇది అక్టోబర్ 28 నుంచి 31 వరకు, అంటే అక్టోబర్ 28 నుండి 31 వరకు ఇది హరారేలో, జింబాబ్వేలోని హరారేలో ఈ యొక్క క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికన్ కాన్ఫరెన్స్ 2024 అనే సమిట్ నిర్వహించడం జరిగింది. కాబట్టి రైట్ ఆప్షన్ జింబాబ్వే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ద సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ CRS మొబైల్ అప్లికేషన్ టు ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ విత్ గవర్నెన్స్? చాలా ఇంపార్టెంట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. మరి పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే CRS మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది? మరి ఈ మంత్రిత్వ శాఖల్లో ఏ మంత్రిత్వ శాఖ ఈ CRS సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ను మనకి అనేటువంటి మొబైల్ యాప్ను ప్రారంభించడం జరిగింది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం.
మరి ఈ 4 డిపార్ట్మెంటుల్లో మనకి హోం మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటువంటి ఈ మంత్రిత్వ శాఖ మనకి సాంకేతికతను అనుసంధానిస్తూ ఈ యొక్క సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేటువంటి మొబైల్ యాప్ను ప్రారంభించడం జరిగింది. సో కాబట్టి రైట్ ఆప్షన్ ఫస్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్ క్వశ్చన్, మాదే వైల్డ్ లైఫ్ శాంక్చురీ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మహదేయ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహదేయ్ అనేటువంటి ఈ యొక్క వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? తెలంగాణ, మహారాష్ట్ర, గోవా మరియు గుజరాత్. మరి ఈ మహదేయ్ అనేటువంటి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉన్నటువంటి రాష్ట్రం తీసుకుంటే గోవా. ఇది ప్రధానంగా పశ్చిమ కనుమల్లో, గోవా రాష్ట్రంలో పశ్చిమ కనుమల్లో ఈ యొక్క మహదేయ్ అనేటువంటి వన్యప్రాణుల అభయారణ్యం విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ జూలాజికల్ పార్క్ హ్యాస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ జూ టు ఎర్న్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ద ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ? ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ నుండి ధృవీకరణ పొందిన భారతదేశపు మొట్టమొదటి జూగా ఏ జూలాజికల్ పార్క్ నిలిచింది? ఫస్ట్ వన్, రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్క్ పూణే, దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్, నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్, అదేవిధంగా నేషనల్ జూలాజికల్ పార్క్ న్యూఢిల్లీ. మరి వీటిలో ఏ జూలాజికల్ పార్క్ అనేది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి ధృవీకరణ పొందింది? అదే మొట్టమొదటిగా ఈ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి ధృవీకరణ పొందింది జూ. ఏ జూ అండి? ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్. ఈ దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ అనేది మొట్టమొదటి, మన భారతదేశపు మొట్టమొదటి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి ధృవీకరణ పొందినటువంటి జూగా ఇది చరిత్ర సృష్టించింది. కాబట్టి రైట్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ దీపం 2.0 స్కీమ్ టు ప్రొవైడ్ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ టు ఎలిజిబుల్ ఫ్యామిలీస్? అర్హత కలిగిన కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేందుకు దీపం 2.0 పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? దీపం 2 పథకం. ఫస్ట్ వన్ తెలంగాణ, సెకండ్ వన్ కర్ణాటక, థర్డ్ వన్ మహారాష్ట్ర, ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో దీపం 2 అనేటువంటి పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం మనకి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అదేవిధంగా సిలిండర్ల పైన 500 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. కానీ ఉచిత సిలిండర్లు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. అదే దీపం 2.20 పథకం. ఈ పథకం కింద బీపీఎల్ కుటుంబంలో ఉన్నటువంటి వారికి సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద థౌడా ట్రైబ్ ప్రైమరీలీ రిసైడ్స్ ఇన్ విచ్ స్టేట్? థౌడా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నివసిస్తుంది? థౌడా తెగ మనకి చాలా దేశంలో కొన్ని వందల ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ట్రైబల్ అనేది ప్రధానమైనటువంటి తెగగా నివసిస్తూ ఉంటారు. మరి అందులో థౌడా అనేటువంటి ట్రైబు ఈ క్రింది ఏ రాష్ట్రంలో నివసిస్తుంది అన్నాడు. ఫస్ట్ వన్ మణిపూర్, సెకండ్ వన్ అస్సాం, థర్డ్ వన్ ఒడిస్సా, ఫోర్త్ వన్ బీహార్. మరి వీటిలో థౌడా అనేటువంటి తెగ ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారయ్యా అంటే మణిపూర్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. సో మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి తెగ థౌడా తెగ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ అనలాగ్ స్పేస్ మిషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఎట్ విచ్ ప్లేస్? భారతదేశపు మొట్టమొదటి హ్యూమన్ అనలాగ్ స్పేస్ మిషన్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా చెప్పుకున్నాం. ఈ యొక్క హ్యూమన్ అనలాగ్ స్పేస్ మిషన్ అనేది మన భారతదేశంలో ప్రారంభించబడిందని, దానిని కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లెహ్లో దీన్ని ప్రారంభించారని, అలా ప్రారంభించడానికి గల ప్రధాన కారణం ఏంటయ్యా అంటే మనకి స్పేస్లోకి వెళ్ళిన తర్వాత వ్యోమగాములు ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో అలాంటి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి వారికి కావలసినటువంటి సదుపాయాలు అక్కడ కల్పించడం ద్వారా తద్వారా వారు రియల్ టైంలో స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఎదుర్కొనేటువంటి సమస్యలను ఈజీగా ఎదుర్కొంటారనే ఉద్దేశంతో మన భారతదేశంలో మొట్టమొదటిగా
హ్యూమన్ అనలాగ్ స్పేస్ మిషన్ను ప్రారంభించడం జరిగింది. అయితే అది ఏ ప్రాంతం అని అడుగుతున్నాడు. శ్రీహరికోట, బెంగళూరు, లెహ్ లడఖ్ ప్రాంతం, అదేవిధంగా అహ్మదాబాద్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, లెహ్ కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి లడఖ్లో ఉన్నటువంటి లెహ్ ప్రాంతంలో, అంటే సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్నటువంటి వాతావరణంలో ఈ యొక్క హ్యూమన్ అనలాగ్ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని LHAM అని కూడా పిలుస్తారు. అంటే లెహ్ హ్యూమన్ అనలాగ్ మిషన్, LHAM అంటారు. అంటే ఈ యొక్క వ్యోమగాములు, అంటే అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి వ్యోమగాములు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఈ భూమి మీదే ఎదుర్కోవటానికి కావలసిన ట్రైనింగ్ని ఇవ్వటం కోసం ఈ యొక్క లెహ్ ప్రాంతంలో, లడఖ్లోని లెహ్ ప్రాంతంలో ఈ యొక్క హ్యూమన్ అనలాగ్ స్పేస్ మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టోటల్ గోల్డ్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా విత్ RBI? RBI వద్ద ఉన్న భారతదేశం యొక్క మొత్తం బంగారం నిల్వలు. భారతదేశం అంటే ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్నటువంటి దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మనం మొదటి 10 స్థానాల్లో ఉన్నాం. అయితే ఎంత మొత్తంలో బంగారం నిల్వలు మన భారతదేశం వద్ద అంటే RBI వద్ద ఉన్నాయి? ఫస్ట్ వన్ 510.46 మెట్రిక్ టన్నులు, 854.73 మెట్రిక్ టన్నులు, 324.01 మెట్రిక్ టన్ను, 1000 మెట్రిక్ టన్నులు. ఇందులో మన భారతదేశం వద్ద ఉన్నటువంటి బంగారపు నిల్వలు తీసుకుంటే 854.73 మెట్రిక్ టన్నుల బంగారపు నిల్వలు మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి. మరి అమెరికా మొదటి స్థానంలో ఉంటే మన భారతదేశం టాప్ 10లో అనుకున్నాం కదండి. మరి మన భారతదేశం ఖచ్చితంగా ఏ స్థానంలో ఉన్నాయంటే 8వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలో అత్యధిక బంగారపు నిల్వలు కలిగినటువంటి దేశాల్లో మన భారతదేశం 8వ స్థానంలో ఉంది. మన భారతదేశం దగ్గర మనకి 854.73 మెట్రిక్ టన్నుల బంగారపు నిల్వలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈజ్ ద ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ బీయింగ్ హెల్డ్? మొదటి ఆసియా బౌద్ధ సదస్సు ఎక్కడ జరిగింది? సో మొదటి ఆసియా బౌద్ధ సదస్సు ఎక్కడ జరిగింది? ఎందుకంటే మన బౌద్ధ మతం జన్మించింది ఆసియా ఖండం, పర్టికులర్గా మన భారతదేశంలో కాబట్టి మరి ఈ మొట్టమొదటి బౌద్ధ సదస్సు ఎక్కడ జరిగింది? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటండి? బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క సాహిత్యాన్ని కానీ ఇతర అంశాలను కానీ పునరుద్ధరించేందుకు, అదేవిధంగా వ్యాప్తి చెందేందుకు ఈ యొక్క సదస్సు అనేది జరగడం జరిగింది, మొదటి సదస్సు. అయితే ఎక్కడ జరిగింది? కాఠ్మాండు, బ్యాంకాక్, న్యూఢిల్లీ, టోక్యో. ఎక్కడ జరిగిందండి? ఇది ప్రధానంగా మనకి న్యూఢిల్లీలో జరిగింది. మరి ఇది మన ఢిల్లీలో నవంబర్ 5 నుంచి 6 వరకు, నవంబర్ 5, 6 తేదీల్లో మన భారతదేశంలోని న్యూఢిల్లీ నగరంలో జరిగింది మొదటి ఆసియా బౌద్ధ సదస్సు. మరి దీన్ని ఎవరు నిర్వహించారయ్యా అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మన సాంస్కృతిక శాఖ ఈ యొక్క మొదటి ఆసియా బౌద్ధ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద ఇంటర్నేషనల్ ఏన్షియంట్ ఆర్ట్స్ ఫెస్టివల్ 2024 ఆర్గనైజ్డ్? అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవం 2024 ఎక్కడ నిర్వహించబడింది? సో అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవం 2024 ఎక్కడ నిర్వహించబడింది? వారణాసి, ఉజ్జయిని, లక్నో, న్యూఢిల్లీ. ఎక్కడండి? అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవం. అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవం అయినా కానీ మన భారతదేశంలో జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడ దీన్ని బట్టే తెలిసిపోతుంది. వారణాసి, ఉజ్జయిని, లక్నో, న్యూఢిల్లీ అన్నీ కూడా మన భారత నగరాలే కాబట్టి. సో కాబట్టి ఎక్కడ భారతదేశంలోని ఏ నగరంలో అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవం 2024 నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది. దీనిని నవంబర్ 8 నుండి 10 వరకు న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్లో ఈ యొక్క అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవం 2024 నిర్వహించబడింది. అంటే అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవం 2024 నవంబర్ 8 నుండి 10 వరకు న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దీనిని నిర్వహించింది ఎవరయ్యా అంటే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనేటువంటి సంస్థ నిర్వహించడం జరిగింది. కాబట్టి రైట్ ఆప్షన్ వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ స్వాన్ ఇన్ యాజ్ ద 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? హూ హ్యాస్ బీన్ స్వాన్ ఇన్ యాజ్ ద 51st చీఫ్ జస్టిస్ CJI ఆఫ్ ఇండియా? భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా,
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సూర్యకాంత్. ఈ నలుగురిలో 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడినటువంటి వారు సంజీవ్ ఖన్నా. ఈయన 51వ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈయనకంటే ముందు చంద్రచూడ్ గారు పదవీ కాలం ముగియటంతో ఈయన 51వ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ముర్ము గారు నియమించడం జరిగింది. ఎప్పుడండి? నవంబర్ 11న. సో నవంబర్ 11వ తారీఖున ఈయన పదవీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది భారతదేశపు 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. ఎవరండి? జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఈజ్ నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ విద్యా దినోత్సవాన్ని నేషనల్ ఎడ్యుకేషనల్ డేగా ఏ రోజును జరుపుకుంటారు? నవంబర్ 14th, నవంబర్ 10, నవంబర్ 11, నవంబర్ 12. ఏ రోజండి? నవంబర్ 11th ఈజ్ ద రైట్ ఆప్షన్. ఎందుకండి? వాట్ ఈస్ ద పర్పస్? ఏ కారణంగా నవంబర్ 11న ప్రతి సంవత్సరం జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారయ్యా అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము మనం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి మౌలానా అబుల్ కలాం ఆజాద్ని గుర్తుంచుకోవాలి జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈజ్ ద యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP29 బీయింగ్ హెల్డ్? ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు COP29 ఎక్కడ జరుగుతోంది? ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందండి? ప్యారిస్, బాకు, బెర్న్, నైరోబి. వీటిలో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు COP29 అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి బాకు. మరి బాకు అనేది ఏంటిదయ్యా అంటే బాకు అనేది అజర్బైజాన్ రాజధాని. అజర్బైజాన్ దేశం యొక్క రాజధాని బాకు. ఈ బాకులో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు COP29 జరిగింది. ఎప్పుడయ్యా అంటే నవంబర్ 11 నుంచి 22 వరకు. సో నవంబర్ 11 నుంచి 22 వరకు అజర్బైజాన్ రాజధాని అయినటువంటి బాకులో ఈ యొక్క COP29 సదస్సు జరిగింది. ఇది ప్రధానంగా ఐక్యరాజ్య వాతావరణ మార్పు సదస్సుగా దీని గుర్తింపు ఉంది. కాబట్టి రైట్ ఆప్షన్ బాకు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ ద 56th టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా? భారతదేశంలోని 56వ టైగర్ రిజర్వ్ ఏది? అసలు ఇంతకు మన భారతదేశంలో మొత్తం ఎన్ని పులుల సంరక్షణ కేంద్రాలను గుర్తించడం జరిగిందయ్యా అంటే రీసెంట్గా 57వ దాన్ని కూడా గుర్తించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని రాతాపాని అనేటువంటి పులుల సంరక్షణ కేంద్రాన్ని 57వ టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. అయితే మనకి ఇక్కడ నవంబర్ కరెంట్ అఫైర్ చెప్పుకుంటాం కాబట్టి 56th టైగర్ రిజర్వ్గా ఈ క్రింది వాటిలో దేన్ని గుర్తించడం జరిగింది అన్నారు. ఒకటి కజిరంగా టైగర్ రిజర్వ్, గురు ఘాషీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్, బాంధవ్గర్ టైగర్ రిజర్వ్, రణతంబోర్ టైగర్ రిజర్వ్. మరి వీటిలో 56వ టైగర్ రిజర్వ్గా గుర్తించినటువంటిది ఏదయ్యా అంటే గురు ఘాషీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడుందయ్యా అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. సో దాదాపు ఛత్తీస్గఢ్లో 4 టైగర్ రిజర్వ్స్ ఉంటే అందులో ఇది ఒకటి గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది 56వ టైగర్ రిజర్వ్. మరి 57వది చివరిగా గుర్తించిన టైగర్ రిజర్వ్ ఏదంటే ప్రస్తుతానికి రాతాపాని టైగర్ రిజర్వ్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది, 57వది. ఓకే, థ్యాంక్ యూ.